శిలువ సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే మధురమైన ఈశ్వరమే మధురమైన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే నీతితో నిండిన ఈశ్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నీ పిలుపులో దాగిన నీ రూపం నీ ప్రేమకు ప్రతిరూపం నీ పిలుపులో దాగిన నీ రూపం నీ ప్రేమకు ప్రతిరూపం మహిమల దాగిన నీతి స్వరూపం నీ మహిమల దాగిన నీతి స్వరూపం ఆదియే నీ దైవిక మార్గం యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే మధురమైన నీ స్వరమే మధురమైన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే నీ అడుగుల జాడలే నీ పెదవుల పలుకులే నీ అడుగుల జాడలే నీ పెదవుల పలుకులే నీ రూపమే నా మదిలో నీ రూపమే నా మదిలో ప్రేమకు మార్గం ఆదియే నీ ప్రేమకు మార్గం యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు
పిలుపే మధురమైన నీ స్వరమే మధురమైన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే నీతితో నిండిన నీ స్వరమే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే యేసు నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ప్రేమతో నిండిన నీ పిలుపే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ వాక్య భాగాన్ని ఎన్ని రోజుల నుంచి ధ్యానిస్తున్నాం మనం. ఇవి ధ్యానిస్తూ వచ్చాం. మరొక భాగాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. దీనికి ముందు భాగంలో దేవుని యొక్క మహిమైశ్వర్యం గురించి చెప్పాను. దేవునికి జ్ఞానం భూమి మీదకి ఎలాగా వచ్చిందో, ఆయనలో 3 ప్రధానమైన స్థానాలు ఏ విధంగా ఉన్నాయో అని చెప్పినా సరే నాకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. ఎందుకంటే ఎంత చెప్తున్నా సరే అసలైన సత్యంలోనికి ఆత్మ ముందుకెళ్ళలేదు అనిపిస్తుంది నాకు. తర్వాత శూన్యమైనటువంటి లోకం అనే గురించి ఎన్నోసార్లు మాట్లాడాను. శూన్యమైంది లోకం. ఆ లోకంలో మహిమ ఎలా ప్రకాశించిందో, అందులో ఆదాము అవ్వలతో ఉన్నప్పుడు ఎలా ప్రకాశించిందో, తర్వాత ఏ విధంగా అది పాపం ప్రవేశించి ముళ్ళ చెట్లు గచ్చ తీగలు పెరిగాయో అవన్నీ చెప్తూ వచ్చాను. ఇంకా ముందుకు వెళుతూ చూసినట్లయితే కనుక దైవోత్తమ యొక్క స్థానాలు కూడా చెప్తూ వచ్చాను మీకు నేను. దైవోత్తమ యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి, దాంట్లో మహిమాయుక్తమైన స్థానాలు ఎలా ఉన్నాయి, అందులో మహిమాయుక్తమైన జ్ఞానం ఎలా ఉంది అని చెప్తూ వచ్చాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మహిమాయుక్తమైన జ్ఞానం ఏ విధంగా ఉద్భవించిందో అనే విషయం గురించి చెప్పాను. ముఖ్యంగా నేను చెప్పగలిగేది ఏంటంటే, క్రీస్తు రక్తంలో ఒక వ్యక్తి ముందుకెళ్ళే కొలది క్రీస్తునందు విశ్వాసముచ్చడం ద్వారా ఒక వ్యక్తి ముందుకెళ్ళే కొలది ఎన్నో విధాలైన జ్ఞానాలు కానీ, ఎన్నో విధాలైనటువంటి కృపతో కూడిన మార్గాలు కానీ, ప్రేమలో దాచిపెట్టబడినటువంటి సత్యాలు కానీ ఎన్నో చూపించబడతాయి. క్రీస్తు ప్రేమ సంపూర్ణమైందని చెప్పాను, అది పరిపూర్ణమైంది అని చెప్పిన 2:1, అది శాస్త్రమైంది అని 1 కొరింథీ 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. తర్వాత ఇలాగా ప్రేమ అనేది ఎన్నో మార్గాల గుండా ప్రేమ నడిచింది అనే విషయం. అది దేవుని ప్రేమ అనేది క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆ ప్రేమ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ముద్రించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ద్వారా 5వ అధ్యాయం 3వ వచనంలోను మరియు 1వ వచనం చూడండి ముందు భాగాలను ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో కుమ్మరించబడింది అనే విషయం కూడా మీ మధ్యలో చెప్తున్నాను ఇప్పుడు. తర్వాత నేను చెప్పగలిగే సత్యాల్లో సిలువ అనేది ఎలా నిలబడిందో, మహిమలో ప్రకాశించినటువంటి మహిమాయుక్తమైన స్థానాలు ఏ విధంగా ఆ స్థానాల్లో నిలబడిందో సిలువ. తర్వాత 12 రకాలైనటువంటి ఆ యొక్క కాంతులతో 12 రకాలైనటువంటి ఆ యొక్క మార్గాలతో నీలరత్నాలని, పచ్చలు, వైడూర్యాలు, ఇలాగా 12 రకాలైన రత్నాలతో కట్టబడింది ఆయన మహిమాస్వరూపం. ఆ మహిమాస్వరూపంలో ఉన్న తేజస్సు, అవి రేస్ అనేవి ఆ మహిమా స్వరూపంలో దాచిపెట్టబడి ఉన్నాయి అని అంతవరకు చెప్పాను. తర్వాత ఇప్పుడు అది బైబిల్ గ్రంథంలో ఆ స్థానాలు నిర్గమకాండం నుంచి లేవీకాండం నుంచి అలాగా 12 గోత్రాలకి 12 రకాలైనటువంటి రత్నాలతో వాళ్ళు గోత్రాలు చెక్కబడి ఎందుకు చెక్కాడు దేవుడు? 12 రకాలైనటువంటి రత్నాలతో ఎందుకు చెక్కాడు ఆయన?
అనేది వాళ్ళ గోత్రాలు మంచోళ్ళనా, లేకపోతే మొట్టమొదటిగా ప్రప్రథంగా ఈ 12 గోత్రాలు ఏంటి యెరూషలేము కొండ మీద 12 గోత్రాలకి స్వాస్థ్యం ఇవ్వబడాలి. 1, 2. ఎందుకంటే యెహోవా తన కుమారుడైన క్రీస్తుని మానవాకారంగా పంపించే ప్రదేశంలో ఈ 12 గోత్రాలు యెరూషలేము కొండ మీద స్వాస్థ్యాలు పొందాలి. వారికి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. మనకు తెలుసు, యెహోషువలో రాయబడ్డాయి. తర్వాత మోషే కాలంలో కూడా 3 స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి. అన్నీ కూడా వారికి స్వాస్థ్యాలుగా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే వాళ్ళ 12 మందిలో నుంచి రారాజు అయిన క్రీస్తు వస్తాడు. ఆ ప్రభు రాజ్యం వెళ్తాడు. మళ్ళీ వచ్చి 2వ రాకడలో సీయోను కొండ మీద రాజ్యాన్ని పరిపాలిస్తాడు ఆయన. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి. దీనికి నమూనా ఏంటంటే 12 గోత్రాలు అని చూపించబడినప్పటికీ కూడా ఈ 12 గోత్రాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం దాంట్లో నిలబడింది. తన కుమారుడైన క్రీస్తు యొక్క నామం ఈ 12 గోత్రాల్లో నిలబడింది. అది ప్రాముఖ్యమైనటువంటిది. అందుకోసం ఈ 12 గోత్రాలని కూడా ఏంటి రత్నాల్లో చెక్కారు. 12 గోత్రాలను కూడా 12 రత్నాల్లో చెక్కారు. 12 రత్నాల్లో చెక్కి ప్రధాన యాజకుడు అహరోను దేవుని సన్నిధిలో నిత్యము జపం చేస్తూ ఉండేవాడు. జపం అంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఒక్కొక్క రత్నం గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ రత్నాలు దేవుని యొక్క మహిమ రేస్కి ఈ రత్నాలకి ఉన్న సంబంధం ఏంటి? పరిశుద్ధుడైన దేవాదేవుడైన ప్రభు కుమారుడైన క్రీస్తు ఆయన ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం యెరూషలేములో ఈ 12 గోత్రాల్లో నా నామంలో అక్కడ యేసుక్రీస్తు నామం అక్కడ కట్టబడాలి. ప్రభు వచ్చాడు, అప్పుడు వస్తాడు, ఎదురు చూశారు. ఆయన వచ్చాడు, కొట్టబడ్డాడు, ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. అది ఈ భూలోకం ఒక నమూనా. యెరూషలేము కొండ అదొక నమూనా అంటే క్రీస్తుకి నిలబడేటువంటి స్థానం. అది స్థానం. దీంటి పరలోక మండలంలో ప్రకాశించినటువంటి క్రీస్తు యేసు యొక్క మహిమా స్వరూపం ఇక్కడ యెరూషలేము కొండ మీద ప్రకాశించినటువంటి మానవ స్వరూపిగా ప్రకాశించినటువంటి క్రీస్తు యేసు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి అనేది మనకు తెలుసు. ఏంటంటే ఈయన మానవ స్వరూపి, ఆయన దైవిక స్వరూపి లేక మహిమా స్వరూపి అనే సత్యం ప్రతి పరిశుద్ధుడికి కూడా అది తెలియబడినటువంటి సత్యం. అందులో నీవు చెప్పగలిగేది ఏంటంటే ఆయన వెలుగు యొక్క ప్రభావంలో సువార్తంతటిలో కూడా ప్రభు వచ్చిన తర్వాత సువార్తల్లో ఆయన యొక్క వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఆయనకి వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఆయన అదేంటి నీళ్ళలో నడుస్తుంటున్నప్పుడు ప్రభు ఆ చీకటి కలిగే ప్రదేశాల్లో ఆయన వెలుగు ఉద్భవించినప్పుడు ఎలాగ ప్రవచనాలన్నీ కూడా పరిశుద్ధులైన క్రీస్తు ద్వారా అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అనే సత్యం కూడా మనకు తెలుసు. అదేంటి యాకోబు ఆ పిల్లలకి ఇచ్చిన దీవెనలు జెబులూను నఫ్తాలి ప్రదేశాలు చీకటి ప్రదేశాల్లో సముద్ర తీరున్న వాసులు అందరూ వెలుగును చూస్తారనేది ఆ యొక్క వెలుగు ఆయన క్రీస్తు యేసు అనే సత్యం అది మనకు అందరూ కూడా తెలుసు, చూపించబడింది కూడా ఆ సత్యం అని కూడా. దాని తర్వాత చూసినట్లయితే కనుక ఆ స్క్రాల్స్ అనేవి ఎలాగ ఉన్నాయంటే అవి భూమి మీద తరంగాలంటే అవి ఒక వేవ్స్ కాదు, తరంగాలంటే చుట్టబడిన గ్రంథం యొక్క నమూనా అనేది భూమి మీదికి దిగి వచ్చింది అనమాట. శూన్యమైంది లోకం, చీకటి జలాలపై కమ్మబడి ఉంది. ఒక్కొక్క జలాల్లో దేవుడు ప్రభు వేదన పడుతున్నాడు, ఆయన జలాలు వేదన పడుతున్నాడు. దానిలో నుంచి అసలు ఊహించని రీతిగా మనం చూడని వాటి చేత చూచే వాటి చేత కాదు, అదృశ్యమైనవి నిత్యములు దృశ్యమైనవి అవి నిత్యం కాదు. ఇది అదృశ్యమైనటువంటి స్వరూపం, ఇది భూమి మీద దిగి వచ్చింది. అదృశ్యమైన స్వరూపంలో ఇవి దిగొచ్చాయి. అవి దిగి వచ్చి భూమి మీద ఆయన యొక్క నిజ స్వరూపాన్ని భూమి మీద కట్టాలి. ఇవి కట్టాలి. సీనాయి పర్వతం మీద కట్టాలి, యెరూషలేము కొండ మీద కట్టాలి. మొట్టమొదటిగా ఈ నమూనా అంతా కూడా భూమి మీద చీకటి గోళంలో ఇవి కట్టాలి. తర్వాత సైన్స్ వచ్చింది, సైన్స్లో ఎన్నో శాస్త్రవేత్తలు కనుగొన్నారు, కరెంట్స్ కనుగొన్నారు. ఈ బోల్డ్ నీళ్ళల్లో అంతరిక్షాల్లో ఎన్నో అంత కనెక్టివిటీ ఎలా ఉందో అవన్నీ కూడా ఎంత తెలియకపోయినా ప్రతి మానవుడు కూడా తెలుసు. మనం సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేస్తాం, ఇది అదే అని. ఆ టర్మ్స్ అన్నీ కూడా ఏంటి సైంటిస్టులకు అర్థమవుతాయి. ఎంత మనం చదువుకున్నా సరే కొంతవరకు చెప్పగలం, కానీ అంత చెప్పలేము దాంట్లో కూడా. అటువంటివి ఈ భూమి మీద తీసుకురాబడ్డాయి. తీసుకొచ్చినప్పుడు దాంట్లో మొట్టమొదటిగా ప్రభు యొక్క కట్టడాలు భూమి మీద కట్టబడ్డాయి. తేజోమయమైనటువంటి కట్టడాలు భూమి మీద కట్టబడాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. అది ప్రభు యొక్క ఉద్దేశం. మొట్టమొదటి కయీను దేశ దిమ్మరు అయినప్పుడు ఆయన ఎంత వ్యధ చెందాడంటే అప్పుడు అసలు
ఒక్క ఆదాము అవ్వల నుంచి అతను డివైడ్ అయిపోయాడు. అసలు తన జీవిత విధానం పక్కకి వెళ్ళిపోయాడు, పక్క మార్గంలోకి వెళ్ళిపోయాడు. అసలు కయ్యని యొక్క పాపం వలన జలప్రళయం వచ్చింది, లేదా జలప్రళయం వచ్చేది కాదేమో. కయ్యని యొక్క పాపం వలన జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయంలో మొత్తం అంతా కొట్టుకుపోయారు, జనాలందరూ కూడా కొట్టుకుపోయారు. తర్వాత దేవుడు నోవహని 3 కుమారులని ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుడు. వారు భూమి మీద బహు విస్తరణ కలిగింది. అంటే నేను దీనిలో చెప్పగలిగేది ప్రభు యొక్క మార్గాలు భూమి మీద ఎలా కట్టబట్టాయంటే మనుషుల సంఖ్యను చూసి కాదు, సంఘం యొక్క సంఖ్యను చూసి కాదు, సంఘంలో ఇంతమంది వేల మంది ఉన్నారని కాదు, లక్షల మంది ఉన్నారని కాదు. ఆయన చూసేది ఏంటంటే ఆయన నమూనా ఎంత ఉంది, ఆయనకి సంబంధించిన నమూనా ఎంత ఉంది, ఆయనలో జీవించే ప్రజలు ఆయన క్రీస్తు నమూనాని ఎంత ప్రకటించగలుగుతున్నా అది చూస్తాడు. ఆయన జనసంఖ్యను చూడడం, వేల మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు ఆయన చూడడం. ఆయన ప్రజలు, ఆయన విమోచించిన ప్రజలు, విమోచన ఆత్మ, విమోచన రక్తం ఆ బిడ్డల మీద ఉందా లేదా, ఆ బోధకుల మీద ఉందా లేదా, విమోచన రక్తం ఉందా, విమోచనాత్మ ఉందా, లేకుండా మరి దీన్ని బట్టి పరిచర్య చేస్తున్నారు, దీన్ని బట్టి పరిచర్య చేస్తున్నారు. అదే విషయం ఒక వ్యక్తి ఆలోచించుకోవాల్సిన విషయం. భూమి మీద సూర్యకాంతి, అది గాలి, అందరూ నీతివంతులు అనీతివంతులు అందరూ పీల్చి బ్రతుకుతున్నారు, అందరూ పీల్చి బ్రతుకుతున్నారు. కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి దేవుని శక్తి చేత జీవిస్తాడనే విషయం అది కొంతమంది మాత్రమే తెలుసు, అందరికీ తెలియదనే విషయం కూడా మీతో నేను మాట్లాడుతుంటున్నాను. అందుకోసం జ్ఞానం అనేది స్తంభాలు కట్టబడ్డాయి, భూమి మీద కట్టబడ్డాయి. ఎందుకు జ్ఞానం అనే స్తంభాలు కట్టబడ్డాయి? ఆదిమకాల పురుషులు, ఆదిమకాల పెద్దవారికి, లేదా ఏంటి ఏం చెప్పాలి వాళ్ళకి, ఆదిమకాల పెద్దలకి కొంతమందికి మాత్రమే కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఈ జ్ఞానం యొక్క నిధిని గురించి, ఈ జ్ఞానం యొక్క శక్తిని గురించి చెప్పుకోగలిగారు. ఆదాము దగ్గర నుంచి అవ్వ దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి. దానికి షేమ్ పుట్టిన తర్వాత ఏబెలు చనిపోయాడు, కయీను వెళ్ళిపోయాడు. షేమ్ పుట్టిన తర్వాత, ఎనోషు పుట్టిన తర్వాత, ఇలాగ జనరేషన్స్లో ఈ దేవుని యొక్క దివ్యమైన సందేశం వీళ్ళల్లో ప్రబలమవుతూ వచ్చింది. జ్ఞానం ప్రబలమవుతూ వచ్చింది. నేటి కొత్త నిబంధన సంఘంలో క్రీస్తు యేసు యొక్క జ్ఞానం యొక్క స్థానాలు, సంపూర్ణత ఎక్కడ నిలబడి ఉంది? ఆయన నేనే జ్ఞానాన్ని అన్నట్టు ప్రభు, ఆ విమోచనలో జ్ఞానం దాచిపెట్టబడి ఉన్నది ఆ ప్రభు. మరొక విధంగా చెప్పాలంటే కల్వరి జ్ఞానం అంటే క్రీస్తు రక్తం నందు విమోచించబడిన వారికి కల్వరి యొక్క జ్ఞానం అంటే ఏంటి, వధించబడిన ప్రభు యొక్క ఆ గొర్రెపిల్ల శిలువలో వధించబడిన ఆ ప్రభు యొక్క జ్ఞానం, ఆ జ్ఞానాత్మ, జ్ఞాన వివేకంతో కూడినటువంటి ఆత్మ. బైబిల్ గ్రంథం రాయబడి ఉంది, కొత్త నిబంధనలో పత్రికల్లో రాయబడి ఉంది. జ్ఞాన వివేకంతో కూడినటువంటి ఆత్మ సత్యమును ప్రత్యక్షపరిచే ఆత్మ, సత్యాన్ని ప్రత్యక్షపరుస్తుంది ఆత్మ. ఒక వ్యక్తి హృదయం సత్యం బయలుపరుస్తుంది ఒక వ్యక్తి జీవితం. అటువంటి ఆత్మ ఎక్కడుందని విషయాన్ని ప్రశ్నించవలసిన ఆవశ్యకత ఉంది. ఆ జ్ఞానం యొక్క తరంగాలు, నీటి యొక్క తరంగాలు ఎలాగో జ్ఞానం యొక్క వేవ్స్ ఎలా ఉంటాయి అనేది, అవి మహిమాయుక్తమైన దారంలో నుంచి, ఆ కాంతిలో నుంచి జ్ఞానం యొక్క వేవ్స్ ఆత్మకు అందించబడతాయి. ఈ భూమిలో నుంచి స్పేస్లోకి ఎలాగా వేవ్స్ ఎలా అందుతున్నాయో, అక్కడి నుంచి కిందకి ఎలా అందుతున్నాయో, దేని బట్టి అందుతున్నాయి, ఎలా అందుతున్నాయి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ జ్ఞానం దేవుని యొక్క దగ్గర నుంచి ఒక పరిశుద్ధునికి ఆ వేవ్స్ అందుతాయి, ఆ తరంగాలు అందుతాయి. ఆ తరంగాలు, జ్ఞానం యొక్క తరంగాలు భూమి మీదకి పరిశుద్ధ హృదయంలో కట్టబడితే సంఘం కట్టబడుతుంది జ్ఞానయుక్తంగా అంటాడు. ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, సంఘం యొక్క నానా విధమైన జ్ఞానం అంటాడు. సంఘం యొక్క నానా విధమైన జ్ఞానం, ఎన్ని విధాలైన జ్ఞానం ఉందో అన్ని విధాలైన జ్ఞానంతో సంఘం కట్టబడాలి. ప్రభు యొక్క ఉద్దేశం. ఈ జ్ఞానాన్ని పరలోకమందు పెద్దలు దేవదూతలు చూడాలని ఆశపడుతున్నారు. క్రీస్తుని యొక్క జ్ఞానం యొక్క ఉపదేశాన్ని, క్రీస్తు యేసు మరణంలో ఆయన దైవకుమారుడు మరణించిన విధానాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని అంతటినీ కూడా పరలోకంలో ఉన్న దేవదూతలు పెద్దలు కూడా చూడాలని ఆశపడుతుంటున్నారు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో. దాంట్లో నానా విధమైన జ్ఞానం ఎలా ఉంది అనే విషయం మీతో మాట్లాడదలుస్తున్నాను. నానా విధమైన జ్ఞానం, ఈ భూ సంబంధమైన జ్ఞానంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నాయో, తత్వజ్ఞానాలు, ఫిలాసఫీ, సైకాలజీ, తర్వాత నానా రకాలైన జ్ఞానాలు బోలే. నాకు తెలిసింది 2-3 తెలుసు. మరి ఎన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయో, మరి అసలు మనిషిని ఇవ్వనటువంటి జ్ఞానం ఉంది. ఒక మనిషిని, ఒక పరిశుద్ధుడిని నిలబడకుండా తోసివేసే జ్ఞానాలు, ఉపదేశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాను. కానీ పరిశుద్ధులకు ఇచ్చిన జ్ఞానం, పరిశుద్ధుని దగ్గర నుంచి ఈ పాపాన్ని ఖండించి, ఈ అపవిత్రతను ఖండించి, ఈ సాతాను కార్యాలను జయించి ఉన్నతమైన శక్తిలో ప్రవేశించగలిగి పరిశుద్ధుని యొక్క జ్ఞానం, క్రీస్తు యేసు యొక్క జ్ఞానం నేడు పరిశుద్ధుల్లో కట్టబడాలి సుమా. ఆ జ్ఞానం యొక్క కట్టబడాలి. మరి దావీదు కాలంలోనో నాకు తెలియదు, కానీ మరి నేను ఇప్పుడు చదవలేదు అది. నేను
సొలొమోను కాలంలో కానీ నగరులు, ఆ రాజనగరులు దాంట్లో ఎలా కట్టబడ్డాయంటే ముత్యాలతో కట్టబడ్డాయంట. ముత్యాలతో కట్టబడ్డాయి. తర్వాత ఏనుగు దంతంతో కట్టబడ్డాయి. ఏనుగు దంతాలతో కట్టబడ్డాయి. నాకు జ్ఞాపకం లేదు, చాలా రోజులైంది నేను చదివాను. ఏంటి అసలు ఏనుగు దంతంతో నగరాలు కట్టబడ్డాయి. దాంట్లో రాణులు ఉండేవారు. నేటి పరిశుద్ధ సంఘం రాణికి పోల్చుకుంటే సంఘం క్రీస్తు రాణి అని చెప్పగలిగితే ఆ యొక్క నగరులు, అంతరాత్మలో ఆ నగరులు జ్ఞానంతో కట్టబడాలండి. జ్ఞానంతో, క్రీస్తు ప్రేమతో కట్టబడాలి, క్రీస్తు జ్ఞానంతో కట్టబడాలండి. క్రీస్తు జ్ఞానం అపారమైన సంపద. ఎంతసేపు ఉపదేశాలు వింటాం కదా. ఏ ఉపదేశాలు వింటామంటే చెప్పలేను నేను మీకు ఇక్కడ నిలబడి. ఆ ఉపదేశాలు వింటాం ఆ సంపత్తో, ఆత్మ సంపత్తో, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానంతో, కృపా మహదైశ్వర్యంతో, పరిశుద్ధుల స్వాస్థ్యంతో, బైబిల్ గ్రంథాలు ఉన్నాయి మాట్లాడుతున్నా. ఆ స్వాస్థ్యంతో ఎలా ఆత్మ కట్టబడుతుంది, ఒక పరిశుద్ధనాత్మ ఎలా కట్టబడుతుందని సత్యం బోధించగలిగేటువంటి వాళ్ళు చాలా ప్రాముఖ్యతని సంపాదించుకుంటారు. అటువంటి ప్రాముఖ్యతని సంపాదించుకుంటారనే విషయాన్ని నేను మధ్యలో మాట్లాడుతుంటున్నాను. తర్వాత నేను వాక్య భాగాలు చూసినట్లయితే ఆయన జ్ఞానం చేత ప్రపంచము నిర్మించను, జ్ఞానం చేత ప్రపంచములను నిర్మించను, ప్రపంచ దేశాలు నిర్మించాడు ప్రభు జ్ఞానం చేత. ఆయన జ్ఞానం ఎటువంటిది? ఆయన బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు, ఆయన బుద్ధి జ్ఞానములు గ్రహింప సఖ్యమా అన్న రాయబడిన వాక్యంలో. జ్ఞానం చేత ప్రపంచాలు నిర్మించాడు దేవుడు. అసలు ఊహ కందదండి. ఎలా నిర్మించాడు అనేది ఊహ కందదు. ఆదికాండం నుంచి కూడా, ఈ నోహ దగ్గర నుంచి కూడా ఆ జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం మానవుల్లో ఎలా ప్రబలి దేశాలు విభాగించబడి ఎన్ని రకాలైన మనుషులు, ఎన్ని రకాలైన భాషలు ఉత్పన్నమయ్యాయో, జ్ఞానం చేత దేశాలు ఎలా కట్టబడుతూ వచ్చాయో, అత్యధికమైన జ్ఞానం చేత దేశాలు ఎలా కట్టబడుతూ వచ్చాయో, ప్రపంచం ఎలా కట్టబడుతూ వచ్చిందో మనం ఊహిస్తే మన ఊహలకు అందదు. ఎటువంటి స్థానాలు ఇవ్వబడ్డాయో దేవుడు ఈ ప్రపంచము నిర్మాణం చేయడానికి దేవుడు దానిలో దేవుని యొక్క జ్ఞానం అంత ప్రధానమైందిగా నిలబడగలిగితే ఈ దేశాలు కూడా ఆశ్రయించబడతాయండి. ఆ జ్ఞానం ఇప్పుడు దేశాల్లో లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం దేశాల్లో లేదు, ఆత్మీయుల్లో లేదు, సంఘాల్లో లేదు, ప్రపంచం యొక్క నిర్మాణంలో లేదు. ఒక విధమైన జ్ఞానం ప్రబలుతుంది, అటువంటి జ్ఞానం. కానీ పూర్వకాలము నుండి ప్రవక్తలకు ఉన్నటువంటి జ్ఞానం నేటి నూతన నిబంధనల్లో సంఘంకి ఇచ్చిన జ్ఞానంతో పోల్చుకుంటే సంఘానికి ఇచ్చిన జ్ఞానం అతీతమైన జ్ఞానాన్ని దేవుడు సంఘానికి ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక ఈ మహిమా సంపద దేవుడు పరిశుద్ధులకు ఇచ్చాడండి. అది గ్రహించగలగాలి. మహిమలో దాచబడిన సంపద ఆత్మ సంబంధంగా అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, వాక్యం బోధిస్తూ మాటలో, నేను మూడో ఆకాశంలో కొనుగోబడి వంచింప సఖ్యం కాని మాటలు విన్నాను. అవి శరీరంతో కొనుగోబడ్డాను, శరీరం లేక కొనుగోబడ్డాను, అది నేను ఎరగను. అంటే ఆయనకు జ్ఞానం ఎటువంటి స్థానానికి వెళ్ళిపోయిందంటే క్రీస్తు యేసు మహిమలో దాచబడినటువంటి స్థానంలోకి వెళ్ళిపోయిందండి ఆయన జ్ఞానం. అది మనుషుడు పలుకోకూడదు అన్నాడండి. ఒకే మాట అన్నాడు, మనుషుడు పలుకోకూడదు అన్నాడు దాంట్లో. తర్వాత ఇంకా వాక్య భాగాలు చూసినట్లంటే ఏంటంటే వెలుగులో నుంచి దేవుని వాక్కు భూమి మీదకి బయలుదేరింది. వాక్కు అది గమనించుకున్నారు లేదు? ఏమనంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అన్నాడండి. పలుకగా అంటే ఆయన వాక్కు, ఆయన ఉరువలి గర్జించినటువంటి ఆ వాక్కు, దేవుని వాక్కు భూమి మీదకి దిగి వచ్చిందండి. ఆ వాక్కుని గురించి మీతో నేను మాట్లాడాలని తలుస్తుంటున్నాను. దేవుని వాక్కు గురించి బైబిల్ గ్రంథం పరిపరి విధాలుగా ఇప్పి చెప్పింది. పాత నిబంధన అంతా ఇప్పి చెప్పింది. నూతన నిబంధనకు వచ్చేపాటికి కరుణ రసదారులు కుమ్మరించబడ్డాయి. ఆయన వాక్కులో ప్రేమ కుమ్మరించబడింది. కానీ ప్రకటన గ్రంథం వచ్చేపాటికి అగ్ని వంటి ఆయన యొక్క వాక్కు, అగ్ని వంటి ఏంటి ఆయన యొక్క స్వరం, అగ్నిని ప్రబలింపజేసేటువంటి ఆయన స్వరం అని చెప్పి ప్రకటన గ్రంథం చెప్పబడిందని. ఆయన వాక్కు ఎటువంటిది, బైబిల్ గ్రంథంలో ఎలా ఉందనేది ఆయన ప్రకటన గ్రంథంకి వచ్చేపాటికి ఆయన స్వరం విని గడగడలాడిపోయినటువంటి యోహోను కూడా ఆ స్వరం విన్నట్లు మనం చూడగలం. అన్నాడు, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య అన్నాడు. 7 సువర్ణ దీపస్తంభాల మధ్య మనిషి కుమారుని పోలిని నేను ఒకరిని చూచితిని అన్నాడండి. అందులో దాచబడి ఉన్నటువంటి క్రీస్తు స్వరూపం, ఆ యొక్క స్వరూపం ఎటువంటి స్వరూపమో మీరు చదువుకోండి. దాంట్లో మనిషి కుమారుని పోలినటువంటి ఆ ప్రభు పిలిచాడండి యోహోన్ని. యోహోను పిలిచాడు. ఎలా పిలిచాడు యోహోను మీరు చూసుకోండి. దాంట్లో గడగడగడలాడిపోతున్న యోహోను
అగ్ని పర్వతాల మధ్య కాలిపోతున్నటువంటి యోహాను ప్రభు యొక్క స్వరం విని తెప్పరిల్లి బ్రతికినట్లు మనం చూస్తాం. తెప్పరిల్లి ఆయన వాక్కుచేత చూసినట్టు అమర్థం. అలాగే ఈ జలముల మధ్య దేవుని ఆత్మ అలాడుచుండెను అనే దానికి ఎన్ని విషయాలు మీతో మాట్లాడానో ఆ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా. తర్వాత ఆ ప్రభు 3 విధాలుగా ఆయన యొక్క జ్ఞానం ప్రబలటం, ఆయన సర్వవ్యాప్తిగా ఏ విధంగా ప్రపంచాల్లో ప్రభు ఎరువుడు చేశాడు అనే విషయం, దాన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ఇచ్చాడు ఈ లోకంలోనికి, ఆ శిలువ యొక్క మర్మంలో ఈ జ్ఞానం అంతా ఎలా విమిడి ఉందో, శిలువ యొక్క మర్మం అనేది అన్నాడండి. కొలసి రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆయన దేవుని మర్మమైన క్రీస్తు అన్నాడండి. దాంట్లో దేవుని మర్మం అనేది క్రీస్తు. శిలువ అనేది సంఘం యొక్క రహస్యం అనేది శిలువలో దాచిపెట్టబడి ఉంది. సంఘం యొక్క మర్మం ఏంటంటే రహస్యం క్రీస్తు శిలువలో. ఆ రహస్యం ఏంటంటే ప్రేమ అనే బంధాన్ని శిలువలో ప్రభు చూపించిన ప్రేమలో సంఘం బయటికి తీసుకురాబడిందండి. అది యొక్క మర్మం. ఆ క్రీస్తు యొక్క రహస్యంలో ఆ ప్రేమ బంధం లేకుండా ఒక వ్యక్తి సేవ చేయలేరు, ఇమడలేరు, ఎక్కడ కూడా ఇమడలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రేమ తగ్గించుకోవడం నేర్పిస్తుంది. నీలో తప్పు లేకుండా ప్రాధేయపడటం నేర్పిస్తుంది. నువ్వు అవమానపరచబడినా నీవు దేవుని సన్నిధిలో వారి దగ్గర తగ్గించుకునే విధానాన్ని నేర్పిస్తుంది. హ్యూమిలిటీ అంటే అసలు అంతకంటే జీవితంలో మరో ఏది కూడా విశ్వాసకు ఉండదు. అంత అవమానాలతో జీవితం గడుస్తుంది ఒక విశ్వాసకి. ఎప్పుడంటే ఒక వ్యక్తి ప్రభు ప్రేమను తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమలో క్రీస్తు యేసు యొక్క తగ్గింపు విధానాన్ని దేవుడు ఆత్మకు బయలుపరుస్తాడని చెప్పి నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో ఆయనకు ఉన్న పవర్ అనేది ఏంటంటే అన్లిమిటెడ్ పవర్. అంటే ఆ కొలసి రాసిన పత్రికల్లో రాయబడిందండి. ఆయన సంఘానికి శిరస్సు అయినటువంటి ప్రభు. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. ఆదికాల సంభవుడు ఆయన లేకుండా ఇది లేదు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు ఆయన అనే సత్యాన్ని కొలసి రాసిన పత్రికల్లో చూపించబడుతూ ఉంది. అటువంటి దేవుడు ఆయన ఏది చేయాలంటే అది చేయగలుగుతాడు, ఏం చేయాలంటే అది చేయగలిగే దేవుడు ఆయన. అటువంటి సర్వశక్తి ఆ ప్రభువులో దాచిపెట్టబడి ఉందనే సంగతి మీ మధ్యలో నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత అది కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో రాయబడి ఉంది. దాంట్లో రాయబడి చదువుకోండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడే ఉన్నాడు. ఆయన సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. అంటే సమస్తం ఆయన చేతులు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిందంతే. ఆయన వాక్కు అటువంటిది అనమాట. సర్వశక్తి కలిగినట్టు ఆయన వాక్కు, సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆయన యొక్క వాక్కు, ఆయనకున్న పవర్ ఎటువంటిదంటే అలా కలుగునగా కంటే అలా కలిగినటువంటి ఆ దేవుడి గురించి నేను మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. ఆయన ఆ తెర తొలగిపోయిందండి. చీకటి లోకానికి పరిశుద్ధుడైన ప్రభువుకి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర చినిగిపోయిందండి. తిరిగి ప్రభు చనిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధమైనది జీవం కలిగిన అనిదినైనా ఆ శరీరమున తెర ద్వారా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడండి. పరిశుద్ధ స్థలంలో నుంచి ఆ తెర చీల్చుకొని భూమి మీదకి వచ్చిన వెలుగు ఒకటైతే ప్రభు యొక్క శిలువ యొక్క స్థానం నూతనమైనది జీవం కలిగినది ఆయన శరీరమున తెర ద్వారా అది పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించిందని ఆయన రక్తం, శిలువ యొక్క రక్తం. అది మర్మం. అటువంటి ప్రభు మాత్రమే పరలోక గ్రంథాన్ని ఇప్పడానికి శక్తివంతుడైనటువంటి ప్రభు. ఆ ప్రభు మాత్రమే భూలోకానికి ఆ గ్రంథాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యవంతుడు. అది దేవుని యొక్క రహస్యం, అది వెలుగు యొక్క రహస్యం. వెలుగు కలుగుగాక అని చెప్పినటువంటి ప్రభు యొక్క రహస్యం ఏంటంటే ఆ సీక్రెట్ అదండి. మళ్ళీ చెప్తున్నాను నేను. నూతనమైనది జీవం కలిగినది ఆయన శరీరమున తెర ద్వారా ఈ భూలోకాన్ని చీల్చుకుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ ప్రభు ప్రకటన గ్రంథం 5-6 అధ్యాయాల్లో ఆ గ్రంథాన్ని ఎలా ఇప్పాడో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ప్రభు గ్రంథాన్ని ఎలా ఇప్పాడో మొట్టమొదటి ఆది కాండంలో ఆ వెలుగును చీల్చుకుని ఆ తెరను చీల్చుకుని అదేంటి చీకటి తెరను చీల్చుకుని పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసు ఆ ప్రభు ఆయన వెలుగై ఉన్నాడని ఆ ప్రభు ఈ భూలోకంలో బైబిల్ గ్రంథాన్ని తెచ్చిన వ్యక్తి ఆయన. ఇది రహస్యం అండి. ఇది రహస్యం, సీక్రెట్ని గ్రహించుకోగలిగితే ఒక వ్యక్తి ధనిలో అవుతారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ తెర ఆ తెర అనేది అదేంటి కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిందండి. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట అండి. నాకు చాలా రోజులు అర్థం కాలేదు ఆ మాట. నాకు మహిమ నుండి అధిక మహిమలోనికి అనే మార్గం ఆ యొక్క నాకు అర్థం కాలేదు. అది మహిమ నుండి అధిక మహిమలోనికి తెరవబడే మార్గం అనేది ఒక హృదయ అంతరంగంలో ఈ మహిమా తెరల మధ్య జీవించున్న ప్రభు నీ హృదయ అంతరంగంలో నువ్వు కట్టబట్టు నువ్వు చూడగలగాలి. నువ్వు చూడలేకపోతే ఈ వాక్యం నీకు అర్థమవుదు.
మహిమా తెరల మధ్య, పరలోకం యొక్క మహిమా తెరల మధ్య నివసించిన ప్రభువు నీ హృదయం అనే కవాటంలో ఆయన నివాసం ఉండి ఆయన మహిమా తెరలు కడతాడండి. కట్టినప్పుడు పరలోక మహిమ యొక్క తేజస్సుకి, నీ అంతరంగంలో ఉన్న మహిమ యొక్క తేజస్సుకి ఆ రూపాంతర అనుభవం అనేది మరొక అనుభవాన్ని నీ ఆత్మ రుచి చూస్తుందండి. అది రుచి చూడకపోతే బైబిల్ గ్రంథాన్ని విడదీయటం అనేది నీకు సాధ్యపరచబడదు. మెసేజ్ అంటే ఆ పుస్తకాలు తెరిచి, ఈ పుస్తకాలు తెరిచి, ఆ గ్రంథాలు తెరిచి చదువుతారు. కానీ నీ హృదయం నుంచి రావాలండి మెసేజ్, నీ హృదయం నుంచి రావాలి మెసేజ్, నీ కన్నీళ్ళ నుంచి రావాలండి మెసేజ్. ఆ మహిమా తెరల మధ్య రేస్ నుంచి రావాలండి, గ్లోరీస్ రేస్ నుంచి ఆ మెసేజ్ రావాలండి. ఆ గ్లోరీస్ రేస్ నుంచి వచ్చిన మెసేజ్ క్రీస్తు యొక్క శిలువ రక్తంతో ఏకం కావాలండి. క్రీస్తు యొక్క శిలువ యొక్క రక్తంతో ఆ గ్లోరీస్ రేస్ ఏకం అయితేనే ఆ మెసేజ్ రావాలండి. ఆ మెసేజ్ మాత్రమే సంఘాన్ని జ్ఞానంతో నింపుద్దండి, సంఘాన్ని జ్ఞానంతో నింపుద్దండి. వెలుగులో ప్రకాశించిన ఆయన దివ్యమైన వాక్కులో నుంచి వచ్చినటువంటి ఎన్ని స్థానాలు భూమిని నింపాయో అలాగే నీ హృదయంలో వచ్చినటువంటి ఆ క్రీస్తు యేసు యొక్క వెలుగు యొక్క స్థానాలు క్రీస్తు యేసు రక్తంలో నుంచి మహిమారే గ్లోరియస్ రేస్ నుంచి ఆ సంఘాన్ని నింపాలండి. ఆ జ్ఞానం మహిమాయుక్తమైన జ్ఞానం సంఘాన్ని, అది నేటి సంఘం చూడాలి. పరలోకంలో ప్రభు చూడాలి, దేవదూతలు చూడాలి, పరలోకంలో పెద్దలు చూడాలి. సంఘం జ్ఞానంతో నింపట్టం అంటే, సంఘం నానా విధమైన జ్ఞానంతో నింపట్టం అంటే అటువంటి నానా విధమైన జ్ఞానాన్ని నేటి సేవకులు సంఘాన్ని ఇవ్వగలగాలండి. అటువంటి స్థానం, అంత గొప్ప స్థానంలో ఉన్నామో మనం, ఎలా ఉన్నామో మనం ఒకసారి యోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే అందుకే దేవుని వాక్యం ఇలా చెప్పగలిగితే పుస్తకాలు దొరికిపోతున్నాయి దీంట్లో. అందుకోసం ఆ మార్గాన్ని అపోస్తలుడైన పౌలు చెప్పండి, మహిమను గురించిన జ్ఞానం అని అపోస్తలుడైన పౌలు చెప్పగలిగాడండి. ఎందుకు అపోస్తలుడైన పౌలుకు అటువంటి జ్ఞానత్వం ఇవ్వబడింది అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. నాకు ఎంత అర్థమైనా సరే అందరికీ లేనటువంటిది. శిష్యులందరూ ప్రభుతో పాటు గడిపారు, ప్రభుని చూశారు. కానీ అపోస్తలుడు అయిన పౌలు ప్రభుని చూడలేదు. స్టెఫెన్ మాత్రమే అతని వస్త్రాలకి కావలి ఉండండి, అతను చంపేవారి వస్త్రాలకి కావలి ఉండటం మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రభువుని తను చూచినప్పుడు, తను చిన్నవాడో తెలియదు, అప్పుడు తను మరి ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు యేసు ప్రభువు ఉన్నప్పుడు. కానీ శిష్యులందరూ చూశారు. కానీ తన మాత్రం ప్రభువుని దమస్క మార్గంలో చూశాడండి. దమస్క మార్గంలో ప్రకాశించిన దివ్యమైన జ్యోతిని, దివ్యమైన ఆ యొక్క మార్గాన్ని, పరిశుద్ధమైన మార్గాన్ని ఆయన కళ్ళారా చూచాడండి. అప్పుడు కానీ అతని పాపం దహించబడింది. అతని పాపం దహించబడింది. మామూలు వ్యక్తి కాదు, సామాన్యుడు కాదు. అటువంటి పాపం దహించబడింది. ఎక్కడండి? దమస్క మార్గంలో. క్రీస్తు యేసు రక్షణ మార్గాన్ని బోధించిన వ్యక్తి యేసే క్రీస్తు. ఆయనే మహిమ కలిగిన రాజు, ఆయన మహిమ పూర్ణుడు అని చెప్పగలిగాడండి. ఆయన అలా చెప్పగలిగాడండి. ఎందుకంటే ఆయన చూశాడండి. కళ్ళు కానగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ కళ్ళ బయర్లు కమ్మి భూమి మీద పడిపోయినప్పుడు అవన్నీ కూడా కాల్చబడినట్టు చూస్తున్నాం. ఆ మహిమ యొక్క స్థాయి ముందు కనుల్లో పొరలు కాలిపోయినాయండి. గుడ్డివాడి కింద పడిపోయినప్పుడు 3 రోజులు దేవుని సన్నిధిలో తన పాపాన్ని గురించి ఎలా ఒప్పుకుని ఉంటాడో అది మనకు తెలియదు. కానీ అటువంటి మార్గాలు, ఉన్నతమైన మార్గాలు, శ్రేష్టమైనటువంటివి, తీక్ష్ణమైన మార్గాలని, అసలు ఎవరు ఊహించినటువంటి స్థానాలని అతడు గ్రంథంలో రాసిన విషయాలు, ఏ అపోస్తలుడు కూడా రాయనటువంటి విషయాలు దాంట్లో రాశాడండి. అపోస్తలుడైన యోహాను రాసిన విషయాలు వేరు, అపోస్తలుడైన పౌలు రాసిన విషయాలు వేరు అనేది వేరు. మరో వాక్య భాగాలు మాట్లాడుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు వందనములు ప్రభువా. గొప్ప దేవుడివే నీవు. నీ యొక్క సువార్తని వివరించడానికి ఏ వ్యక్తికి సాధ్యం ప్రభువా? నీ గ్రంథంలో దాచబడిన సత్యాలను వివరించడానికి ఎవరికి సాధ్యం ప్రభువా? మహిమాపూర్ణుడైన దేవుడివైన నీవు ప్రభువా. నీ మహిమ కలిగిన కాంతి, నీ పునరుత్థానం బలంలో, నీ పునరుత్థాన కాంతిలో ప్రభు ఆత్మకి బయలుపరచవు తండ్రి. దేవా, నీ కొందనాలు ఆశీర్వదించాలి, వాక్యాన్ని ఆశీర్వదించాలి ప్రభా. అనేకులకు దీవెనకరంగా చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని ప్రభా. మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.